మాంగళ్యసూత్రబంధాది సాంకురార్పణమజ్జయ మాంగళ్యసూత్రబంధాది సాంకురార్పణమజ్జయ వైవాహికం కారయిత్వా వైవాహికం కారయిత్వా లాజా హోమాంతమేవ చ లాజ హోమాంతమేవ చ లాజ హోమాంత ప్యారాలతో ఒకటి చేస్తుంటారులేండి. అది ఒక పద్ధతి. అది బ్రహ్మదేవుడు అంకురార్పణతో సహా పెండ్లి తతంగం అంతా కూడా చాలా సంతోషంగా చేయించి శ్రీనివాసుడితో మాంగళ్య ధారణ చేయించాడు. తర్వాత లాజ హోమాలు జరిగాయి. శ్రీనివాసుడి కళ్యాణం 4 రోజులు జరిగింది. ఇప్పుడు కళ్యాణం 4 నిమిషాలు, 2 సంతకాలు అంతే. 4 రోజులు జరిగింది. అది సాధారణ కళ్యాణం కాదది. చూసిన వారికి, దాన్ని గురించి విన్నవారికి, తలచిన వారికి కూడా సమస్త మంగళాలను కూడా చేకూర్చేటువంటి కళ్యాణం. సప్తఋషులు, దేవతలు అందరూ కూడా వధూవరులై మంగళాక్షతలను వేసి వేదోక్తంగా దీవించారు. దేవతలు పూలవాన్లు కురిపించారు. రంభాది అప్సర్స్ అందరూ నాట్యం చేశారు. వధువు వరుడు ఒకరి తలపై ఒకరు ముత్యాల తలంబ్రాలను పోసుకున్నారు. తర్వాత వివాహ ప్రధాన హోమాన్ని, సప్తపది కార్యక్రమాలను కూడా పురోహితులైనటువంటి బ్రహ్మాదులు పద్మావతి శ్రీనివాసులచే చేయించారు. దేవతలు, ఋషులు, దంపతులు ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. ఆకాశరాజు బ్రాహ్మణులందరికీ కూడా భూరీ దక్షిణలు కూడా ఇచ్చి తృప్తి పడితే, అంటే పెద్ద పెద్ద దక్షిణలు ఇచ్చాడు. బీదలకు వస్త్రదానం చేసి సుష్టంగా ఆహారం పెట్టి మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని పెట్టి సంతృప్తి పరిచారు. శ్రీనివాసుడు కుబేరుణ్ణి నియమించి అందరికీ కూడా సంభావనలు కూడా ఇప్పించారు. ఈ సందర్భంలో శ్రీనివాసుడి యొక్క పెద్ద అన్న వంటి గోవిందరాజస్వామి వారిని కూడా తలుచుకోవాలి కదా మనం. గోవిందరాజస్వామి స్వయంగా వ్యక్తమైన స్వామి. ఆయన కూడా ఒకళాదేవితో కలిసి పెళ్లి సమయంలో పాల్గొన్నాడు గోవిందరాజు. ఆకాశరాజు సంతోషంతో తన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా 4 రోజుల పాటు వాళ్ళందరినీ ఉంచుకొని మృష్టాన్న భోజనం వాళ్ళందరికీ కూడా పెట్టి తాను తృప్తిపడి అందరినీ కూడా తృప్తిపరిచాడు. ఇది ఇలా ఉండగా అంగరంగ వైభవంగా ఆ పద్మావతి శ్రీనివాస దివ్య కళ్యాణ మహోత్సవం పూర్తి అయ్యింది అనుకుంటూ మనమంతా కూడా వాళ్ళందరికీ కూడా ఆ దేవతలందరినీ కూడా తృప్తిపరిచాడు ఆకాశరాజు. కళ్యాణం కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం కళ్యాణం శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం, కళ్యాణం కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం.
మంగళకరమీ కళ్యాణం మంగళకరమీ కళ్యాణం మంగ సతీశ్వర కళ్యాణం మంగ సతీశ్వర కళ్యాణం అంగరంగమున కళ్యాణం అంగరంగమున కళ్యాణం రంగదేవుని కళ్యాణం రంగదేవుని కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం శ్రీహరితానే వరుడై నిలచిన శ్రీహరితానే వరుడై నిలచిన శ్రీహరితానే వరుడై నిలిచిన శ్రీహరితానే వరుడై నిలచిన దేవదేవుని కళ్యాణం దేవదేవుని కళ్యాణం దేవదేవుని కళ్యాణం దేవదేవుని కళ్యాణం కన్నను విన్నను కమనీయంబుగా కన్నుల విన్నను కమనీయంబుగా కన్నను విన్నను కమనీయంబుగా కన్నను విన్నను కమనీయంబగు కమలాపతి తిరు కళ్యాణం కమలావతి తిరు కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం చరాచరానికి సిరినొసగే చరాచరానికి సిరినొసగే పరమానందము కళ్యాణం పరమానందము కళ్యాణం చరాచరానికి సిరినొసగే చరాచరానికి సిరినొసగే పరమానందము కళ్యాణం పరమానందము కళ్యాణం సిగ్గులు వలికే పద్మాదేవికి సిగ్గులు ఒలికే పద్మాదేవికి సిగ్గులు వలికే పద్మాదేవికి సిగ్గులు ఒలికే పద్మాదేవికి సచ్చిదానందము కళ్యాణం సచిదానందము కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం 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 శ్రీనివాసుని కళ్యాణం 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 లోకాలన్నిటి కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం లోకాలన్నిటి కళ్యాణం ఆకాశరాజు శ్రీనివాసుడికి పద్మావతిని అప్పజెప్పి ఇద్దరిని కూడా ఏనుగునెక్కించి విడదికి తీసుకువెళ్ళాడు. తర్వాత శ్రీనివాసుడు నేనిక శేషాచలానికి వెళతాను, అక్కడ నేను చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి అని ఆకాశరాజుతో చెప్పి పద్మావతిని తీసుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఆకాశరాజు ధరణీదేవి నూతన వధూవరులను కూడా ఆశీర్వదించి గొప్ప సారెను ఇచ్చి పంపారు. ఆ సారెలో వస్తువులు, ధాన్యము, బంగారు పాత్రలు వగైరా అన్నీ కూడా ఉన్నాయి. శ్రీనివాసుడు ఆకాశరాజుతో, రాజా, ఇవి ఏవి కూడా నీ కూతురు ముందు నాకు ఎక్కువ కాదయ్యా, పద్మావతిని ఇచ్చావు, అంతకన్నా ఇంకేమయ్యా, అంతే చాలు, నీకు ఒక కూతురే చాలు, నాకు ఇవన్నీ ఎందుకు, నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది, కోరుకో అన్నాడు. ఇంకా ప్రారంభం చేశాడు వరాలు ఇవ్వటానికి. పెండ్లి అయ్యేదే కాచుకున్నాడు, వరం ఇంకా ప్రారంభం చేసుకున్నాడు. వరదరాజస్వామిలాగా, దేవా, సకుటుంబంగా నాకు నీ యందు అచంచలమైనటువంటి భక్తిని ప్రసాదించు. మనస్వత్పాదకమలే మనస్వత్పాదకమలే
త్వయి భక్తి సదాస్తు మే, త్వయి భక్తి సదాస్తు మే. ఇది చాలు నాకు. ఎప్పుడు నీ పాదాల యందు నాకు భక్తి కావాలా, నాకు ఇంకేం అక్కర్లేదు. అప్పుడు శ్రీనివాసుడు సంతోషించి నీకు నా సాయుధ్యాన్ని ప్రసాదిస్తున్నాను అని వరమిచ్చి వస్త్రాలతో ఆకాశరాజును సత్కరించాడు. తర్వాత తండ్రి ఇంటికి వెళుతుంటే పద్మావతి బాధపడింది. ఆకాశరాజు పద్మావతిని ఓదార్చి తన పురానికి వెళ్ళి నారాయణపురానికి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీనివాసుడు బ్రహ్మరుద్రాలతో ఇలా అన్నాడు, 6 మాసాల వరకు వివాహ దీక్ష ఉంది కాబట్టి దానికి తరువాత నేను కొండ ఎక్కుతాను, కిందనే ఉంటాను. అంతవరకు అగస్త్యాశ్రమంలో ఉంటా నేను అని అందరికీ వస్త్రభూషణాలను కూడా సమర్పించి వారి వారి యొక్క స్వస్థానాలకు పంపించాడు. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఒక్కొక్కరిని చూసి మీరు కైలాసం వెళ్ళండి. మీరు ఇంద్రలోకాదులు వదిలేసి వచ్చారు. పంచభూత స్వామి ఆ పంచ రూపమైనటువంటి మీ ఒక్కొక్క 25 రూపాయలతో మీరంతా ఆ లోకాలకు మీరు వెళ్ళాల్సింది. యక్షులు గంధర్వులు మీరు ఉండకూడదు, సంచారం చేయకూడదు, మీరు వెళ్ళిపోవాల్సింది అని అందరికీ వాళ్ళ స్వస్థానాలకు పంపించి అందరూ సంతోషంతో తమ స్థానాలకు అందరూ కూడా చేరుకున్నారు. విడిచిపోవటానికి కూడా దుఃఖంతో విడిచిపోలేక, స్వామిని వదిలేసిపోలేక, ఆ వైభవాన్ని చూసినటువంటి వాళ్ళు స్వామీజీతోనే ఉండిపోవాలనే వాళ్ళకి ఎంతోమందికి వెతికి పంపిస్తుంటారు ఇండ్లకు. అట్లా వెతికి ఇంకా చాలు, 40 రోజులైంది వెళ్ళు, 20 రోజులైంది వెళ్ళు, వారం రోజులైంది వెళ్ళు అని పంపిస్తుంటారు. సంవత్సరమైంది కూడా వెళ్ళు అనేవాడు కూడా ఉన్నారు ఎంతోమంది. నువ్వు వెళతావో నేను వెళదా అంటారు కొనకు. బాబోయ్, అంతవరకు వస్తుంది. అందుకని ఇక్కడ కూడా స్వామి అందరినీ కూడా వాళ్ళ యొక్క స్థానాలకు పంపించేశాడు. వాళ్ళందరూ కూడా వెంకటరమణ స్వామిని పొగుడుతూ మళ్ళీ ఈ వైకుంఠానికి మేము వస్తున్నాం అని చెప్పి వెళ్ళారు. అందుకని ప్రతి బ్రహ్మోత్సవంలో అన్ని దేవతలు కూడా వస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్క పర్యం, సంవత్సరానికి 2-3 బ్రహ్మోత్సవాలలో కొంతమందికి చెప్పాడు, నువ్వు ఈ బ్రహ్మోత్సవానికి రా. అందరూ వస్తే కొండ పట్టదు కాబట్టి అందరూ కొంచెం రావాలని అదే ప్రకారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రహ్మోత్సవానికి, దీనికి వచ్చిన వాళ్ళు దానికి రారు, దానికి వచ్చిన వాళ్ళు దీనికి రారు అని అంటూ ఆ స్వామి ప్రార్థన చేసి అక్కడ ఉండిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రార్థన చేశారు. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద, పరమ పావన పంకజనయన, పరమ పావన పంకజనయన, పద్మావతి ప్రియ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద, వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద, వేదనారాయణ యోగ సముద్ర, వేదనారాయణ యోగ సముద్ర, రాగవిదూర గోవింద, రాగవిదూర గోవింద, వేదనారాయణ యోగ సముద్ర, వేదనారాయణ యోగ సముద్ర, రాగవిదూర గోవింద, రాగవిదూర గోవింద, వెంకటరమణ సంకటహర
కింకరపాల గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద ఘన విలోల నాద సుయోగ గాన విలోల నాద సుయోగ నందనందన గోవింద నందనందన గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద రాజీవాక్ష రామ రమా ప్రియ రమ్యమోగన గోవింద రాజీవాక్ష రామ రమా ప్రియ రమ్యమోగన గోవింద రాజీవాక్ష రామ రమా ప్రియ రమ్యమోగన గోవింద రాజీవాక్ష రామ రమా ప్రియ రమ్యమోహన గోవింద రమ్యమోగన గోవింద రమ్యమోహన గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద సాధు పాలక సకల రక్షక సాధు పాలక సకల రక్షక సాధు పాలక సకల రక్షక సాధు పాలక సకల రక్షక సచ్చిదానంద గోవింద సచ్చిదానంద గోవింద సాధు పాలక సకల రక్షక సాధు పాలక సకల రక్షక సచ్చిదానంద గోవింద సచ్చిదానంద గోవింద వెంకటరమణ వెంకటహరణ కింకరపాల గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద 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 హరి గోవింద 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 దత్త గోవింద గోవింద దత్త గోవింద గోవింద దత్త గోవింద గోవింద దత్త గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద 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 దత్త గోవింద గోవింద దత్త గోవింద గోవింద దత్త గోవింద గోవింద దత్త గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద 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 హరి గోవింద 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 హరి 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 గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద దత్త గోవింద రామ గోవింద దత్త గోవింద రామ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద దత్త గోవింద రామ గోవింద దత్త గోవింద రామ గోవింద దత్త గోవింద
గోవిందా